హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన వీడియో చూసే ఒక సబ్స్క్రైబర్ అక్క ఈ డిజైన్ కట్ చేసి చూపియండి, స్టిచ్ చేసి చూపియండి అని అడిగారండి. ఇది దిల్ షేప్ డిజైన్. ఒక పాపకి నేను క్రాప్ టాప్ పైనకి స్టిచ్ చేశాను. ఈ డిజైన్ ఆమె కట్ చేసి స్టిచ్ చేసి చూపిమన్నది, అందుకనే ఇలా చూపిద్దామని అనుకుంటున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలకి యూజ్ అవుతుంది, పెద్దవాళ్ళ బ్లౌజ్లకి చాలా యూజ్ అవుతుంది, బాగుంటుంది. ఈ డిజైన్ ఓన్లీ బోట్ నెక్కి మాత్రమే సెట్ అవుతుందండి. మామూలు బ్లౌజ్ కట్ చేసి దానికి ఈ డిజైన్ పెడతామంటే బ్లౌజు లాగేసినట్టు పట్టేసినట్టు అయిపోతుంది, అంత బాగుండదు. కాబట్టి మీరు తప్పకుండా బోట్ నెక్ మోడల్ కట్ చేసినప్పుడు మాత్రమే ఈ దిల్ షేప్ డిజైన్ని కట్ చేసుకోండి. చూడండి, చూపిస్తాను. ఫస్ట్ మనం ఇలా ఒక బక్రం తీసుకున్నామండి. దీనికి నేను ఇలా దిల్ షేప్ని మెజర్మెంట్ వేసాను. చూడండి, మనము దిల్ షేప్ ఈ డిజైన్ కట్ చేసినప్పుడు ఈ క్యాన్వాస్ ఒక ఇటు 5.5 ఇంచెస్ డబల్ ఫోల్డింగ్ మీద తీసేసుకొని ఇట్లా పొడవులో ఒక 9 ఇంచెస్ అట్లా తీసేసుకున్నానండి. చూడండి, దీన్ని ఇలా నేను లైనింగ్ క్లాత్కి ఇలా సెట్ చేసుకొని ఐరన్ చేసుకొని పెట్టుకున్నాను. దీన్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత మనం స్టార్టింగ్లో ఒక 5 ఇంచెస్ వచ్చేలా చూసుకోవాలి. ఫస్ట్ చూసారా, ఇలా చూసిన తర్వాత ఒక 2 ఇంచెస్ డౌన్లో మనం ఇక్కడ ఒక 2.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టేసుకొని దీన్ని ఇలా మెల్లిగా నేను ఇలా కరువు షేప్ లాగా దీన్ని ఇక్కడ తీసేసాను. చూడండి, ఇలా ఒకసారి పేపర్ పైన కట్ చేసి ప్రాక్టీస్ చేసిన తర్వాత దీనిపైన కరెక్ట్గా కట్ చేసుకోండి, అట్లయితే మీకు కరెక్ట్గా వస్తుంది. చూడండి, చూసారా. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత దీన్ని మనము ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ అంత దూరంలో కట్ చేసేసుకోవాలండి. దీన్ని ఇలా కట్ చేసుకుంటే మనం క్లాత్ దీనికి సెట్ చేసుకోనికి ఉంటుంది అన్నమాట. దీన్ని ఇలా కట్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చుట్టూరా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా ఇది మరీ ఎక్కువ ఉంచుకోవద్దండి. మరీ ఎక్కువ ఉంచుకుంటే వెనకాల కొంచెం ఎక్కువైపోతుంది, క్లాత్ అంత లేచినట్లు అవుతుంది. ఒక 1 ఇంచ్ కన్నా ఎక్కువ అలా ఉండకుండా చూసుకోండి. చూడండి, దీన్ని ఇలానే మెల్లిగా నీట్గా సైడ్స్ కొంచెం కొంచెం క్లోజ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. రౌండ్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు, కానీ ఇట్లా ఉంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది. రౌండ్గా ముడతలు వస్తుంది కాబట్టి నేను దీన్ని ఇలానే స్టిచ్ చేసుకున్నాను. మీకు ఎలా కంఫర్ట్ అనిపిస్తే అలా చూసుకోండి. ఇలా ఇప్పుడు ఇది ఇలా రెడీ అయిపోయింది కదా. ఈ ఎక్స్ట్రాస్ అన్నీ ఒకసారి కట్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి దీన్ని అటాచ్ చేసేద్దాం. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్కి మధ్యలో ఒకటి పెద్దగా స్టిచ్ చేసుకోండి, ఎందుకంటే అది మిడిల్లో ఎలా ఉందో మనకు తెలవాలి కదా. ఇలా వేసేసుకుంటే మనకు ఇది కరెక్ట్గా అది ఎక్కడ పెట్టి స్టిచ్ చేయాలో కరెక్ట్గా తెలుస్తుందండి. చూడండి, ఇప్పుడు నేను ఒక 1 ఇంచ్ అట్లా గ్యాప్తో, ఇప్పుడు మనము 1 ఇంచ్ గ్యాప్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇలా ఆ మార్కింగ్కి ఈ స్టార్టింగ్కి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలండి. ఇలా చూసుకొని దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కింద కూడా మనం స్టిచ్ వేసాం కదా, ఈ స్టిచ్ ఇక్కడ ఈ చివరికి కలిసేటట్టుగా మళ్ళీ ఇక్కడ ఇంతవరకు ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. కరెక్ట్గా చూసుకోండి. ఇది కరెక్ట్గా మనం స్టిచ్ చేసుకున్నాం అనుకో, మనకు ఇది మొత్తం ఫినిషింగ్ మొత్తం కరెక్ట్గా వచ్చేస్తుంది.
అర్థమైంది కదండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ లైనింగ్ క్లాత్కి ఒక స్టిచ్ వేసుకున్నాము, ఇక్కడ స్టార్టింగ్ ఎండింగ్. ఈ స్టార్టింగ్లో ఈ దిల్ షేప్ మధ్యలో పార్ట్ని స్టార్ట్ చేయాలి స్టిచ్. మళ్ళీ ఇక్కడ కింద మనం ఈ స్టిచ్ ఆపేసాం కదా, ఇక్కడికి ఇది క్లోజ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇలా స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా మెల్లిగా దీని చుట్టూరా కుట్టుకుంటూ రావాలి. చూడండి, మనం ఈ దిల్ షేప్ని ఇలా మెల్లిగా మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలా నీట్గా సదురుకుంటూ చిన్నగా స్టిచ్ చేసి వేసుకుంటూ రావాలి. దీన్ని గబగబా ఆత్రం ఉంది కదా అనేసి కుట్టకండి, ఇది షేప్ అవుట్ అయిపోతుంది. మనం ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో దానిపై నుండి మాత్రమే స్టిచ్ వచ్చేటట్టు చూసుకోవాలి. చూడండి, ఇక్కడ టర్నింగ్స్ దగ్గర నీడిల్ కిందకే ఉంచి దీన్ని మనము ఇలా పెట్టిన మార్క్ పై నుండే ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. చూడండి, ఇక మార్కింగ్ పక్కకు వచ్చింది కదా, దీనిపై నుండి వచ్చేటట్టు మాత్రమే చూడాలి. మళ్ళీ మనకు షేప్ నీట్గా రాదు కదండి. చూడండి, ఈ టర్నింగ్స్ దగ్గర మాత్రం కొంచెం మెల్లిగా స్టిచ్ చేయండి. సబ్స్క్రైబర్ అడిగారని ఈ డిజైన్ చేస్తున్నానండి. ఆ సబ్స్క్రైబర్ ఈ డిజైన్ మీరు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ డిజైన్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు వీలైనంత వరకు చేస్తాను. వాళ్ళు అడిగి ఇప్పటికీ దీన్ని మధ్యలో ఇలా ఇలా కట్ చేసుకొని హోల్ లాగా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు అలా ఉంచుకోండి, కొంచెం ఎక్స్ట్రానే ఉంచుకోండి, ఎందుకంటే ఈ స్టిచ్చెస్లలోకి వెళ్ళిపోతుంది కదా. దాని పక్క నుండే కట్ చేయకండి, అలా కట్ చేస్తే మళ్ళీ క్లాత్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి, అటువైపు ఇటువైపు సేమ్ అంతే, అదే గ్యాప్తో నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసాం కదా, కట్ చేసిన తర్వాత ఇవి పక్క పక్కనే చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటూ రావాలి. ఇలా ఇలా చిన్న చిన్నగా ఇవ్వడం వల్ల ఇది ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ పెద్ద కుట్టు వేసాం కదండి, దాన్ని విప్పుకోవాలి, లేకపోతే మనకు షేపు పర్ఫెక్ట్గా రాదు. ఇక్కడ అలానే చేశాను నేను. చూడండి, ఇప్పుడు దీన్ని నేను బ్యాక్ సైడ్ దీన్ని తిప్పేస్తాను. తిప్పేసేసరికి మనకు ఆ షేప్ అనేది కనబడుతుంది. చూడండి, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, దీన్ని నేను ఇలా తిప్పేస్తున్నాను మొత్తం. ఇలా తిప్పేస్తే మనకు ఈ షేప్ అనేది కరెక్ట్గా అయిపోతుంది అన్నమాట. చూడండి, మనకు దిల్ షేప్ ఇది లోపలికి ఇలా వెనకాలకి ఇలా చేసిన తర్వాత దిల్ షేప్ కనిపిస్తుంది కదా, దీనిపై నుండి మనం ఒక స్టిచ్ వేసుకుందాము. దీన్ని ఇలా సెట్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలండి. టర్నింగ్స్ దగ్గర లోపల లైనింగ్ క్లాత్ని బయటకు లాగినట్టు అనుకొని దీనిపై నుండి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనకు ఈ నెక్ అనేది స్టిఫ్గా ఉంటుందండి ఇది వేయడం వల్ల. చూడండి, దీన్ని ఇలానే స్టిచ్ చేసుకున్న తర్వాత
దీని ఫైనల్ లుక్ అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు చూపిస్తాను. చూసారా, ఇది దిల్ షేప్ వచ్చేసింది మనకి. ఇలా దీనికి ఇప్పుడు మనము ఇక్కడ బవ్వ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను చూడండి. మనము వెనకాల దానికి డిజైన్ చేయడానికి ఇది ఎలా రెడీ చేశానో చూడండి. ఇదే మోడల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం ఇలా ఒక డబల్ ఫోల్డింగ్ క్లాత్ తీసుకోవాలి. ఈ క్లాత్ మనకి ఒక 6 ఇంచెస్ ఇలా తీసుకున్నాను, 8-9 ఇంచెస్ ఇలా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి కొంచెం క్రాస్లో వేసుకోవాలండి. ఇది స్టిచ్ ఇది క్రాస్లో వేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక 1 ఇంచ్ వచ్చేంత వరకు ఒక స్టిచ్ వేసేయాలి. ఇలా వేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ వదిలేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. మనం డ్రెస్కి డోరీ కుడతాం కదండి సైడ్ నాడలో, ఇది కూడా అలానే, కానీ కొంచెం తేడా అంతే. అది లాంగ్గా చేస్తాము, ఇది షార్ట్గా చేస్తున్నాను అంతే. చూడండి, ఈ డిజైన్ చాలా బాగుందండి. కొత్త వారు ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే ఏ వీడియో అయినా మనకు క్లియర్గా అర్థమవుతుందండి. చూడండి, ఇప్పుడు ఇది ఇలా వచ్చింది కదా, దీన్ని ఇలా బయటకు లాగినట్టు మనం ఇట్లా ఒక చిన్న పిన్ను సహాయంతో చేస్తే దీని షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. ఈ ఎడ్జెస్ లోపలికి వెళ్ళిపోయాయి కదా, చూపిస్తాను చూడండి. ఇలా ఇక్కడ అక్కడ చివరికి మనం ఇది క్లియర్గా తీసుకున్నాం అనుకో, మనకి ఇది ఫినిషింగ్ అనేది దానిలాగా చూడండి నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇది బవ్వ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. పొడవుగా ఒక 12 ఇంచెస్ తీసుకున్నానండి. ఇలా అడ్డంలో 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇటువైపు ఒక స్టిచ్, ఇటువైపు ఒక స్టిచ్ వేసి కొంచెం లాస్ట్ వరకు దీన్ని ఇలా కుట్టుకుంటూ రావాలి. చూడండి, ఇలా స్టిచ్ వేశాక ఇట్లా టర్నింగ్ వరకు తీసుకొచ్చి ఒకవైపు కొంచెం గ్యాప్ వదిలేయాలి. ఇలా గ్యాప్ వదిలేసి దీన్ని చుట్టూరా ఇట్లా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోవాలండి. ఈ బవ్వు మనం ఫ్రాక్స్కి కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వదిలేసిన తర్వాత దీన్ని లోపల నుండి ఇలా తీయాలి. కనిపిస్తుందా? లోపల నుండి దీన్ని ఇలా తీసినప్పుడు ఇలా ఇటువైపు లాగాలి. దీన్ని కుట్లు అనేటివి మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. మన పైనకి ఏమీ కనిపించకుండా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఈ బవ్వ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు మూలలు ఉన్నాయి కదా, దీన్ని ఇట్లా ఇటువైపు కూడా అలానే అనుకోవాలి. చిన్న చిన్న డిజైన్సే కానీ బాగా కనబడతాయండి, ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు లాస్ట్కి మనం ఇలా ఓపెన్ పెట్టేసుకున్నాం కదా, ఇలా దీన్ని ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసేసుకొని దీనిపై నుండి ఇలా ఒక స్టిచ్ వేసేయాలి. ఇది కరెక్ట్గా చూసుకోవాలండి. మళ్ళీ ఎక్కువ తక్కువ పెట్టేసుకుంటే మనకు డిజైన్ లుక్ షేప్ అవుట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇది ఇలా రెడీ అయిపోయింది కదా. రెడీ అయిపోయిన తర్వాత దీన్ని ఇలా పెట్టేసుకుని కరెక్ట్ మధ్యలో నుండి ఇలా చిన్న చిన్నగా 2 చేతులతోని ఇలా వచ్చేసిందా. ఇలా దీనిపైన మనం ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా చూసారా? ఇప్పుడు ఇలా స్టిచ్ వేసిన తర్వాత
మనం ఒకటి చిన్న డోరీ లాగా కుట్టేసుకోవాలండి మళ్ళీ, ఎందుకంటే పైన స్టిచ్చెస్ మనకు కనిపించకుండా ఉండడానికి దీన్ని మామూలుగా మనం డోరీ కుట్టుకుంటాం కదండి, అలానే ఒకటి కుట్టేసుకోవాలి చిన్నగా. దీన్ని ఇలా కట్ చేసుకొని దీనికి పైన ఇలా దీనికి పైన ఇలా పెట్టేసుకోవాలి. పెట్టి లాస్ట్కి ఒక చిన్న స్టిచ్ చేయాలి. ఇలా వేసిన తర్వాత ఇది ఇలా ఉంది కదండి, ఇప్పుడు ఇది ఉంది కదా మనకి డిజైన్, ఇది ఇటువైపు చూసేటట్టు ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇది ఈ షార్ప్గా ఉన్నది ఇటువైపు, ఈ షార్ప్గా ఉన్నది ఇటువైపు, ఇలా చూసారా. అలా కాకుండా ఇలా కూడా పెట్టేసుకోవచ్చు, మన ఇష్టం. ఇలా బాగుంది కదా, ఇలా పెట్టేసి ఇక్కడ ఒక చిన్న స్టిచ్ వేద్దాం. ఇలా పెట్టేశాక దీన్ని ఇప్పుడు మనం స్టిచ్ వేసేసాం కదా, దీన్ని ఇలా లోపల వైపు పెట్టేసుకోవాలి. పెట్టేసి దీన్ని ఇలా కుట్టుకోవాలి. ఒక నీడిల్కి కొంచెం థ్రెడ్ పెట్టేసుకొని దీన్ని ఇలా కుట్టేసుకోవాలి. చూస్తున్నారా. ఇది ఇలా అయిపోయిన తర్వాత దీన్ని డైరెక్ట్ ఇదే నీడిల్తో దీన్ని ఇక్కడ పెట్టేసేయాలి. ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా వచ్చేసిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దిల్ షేప్ అండ్ బవ్ చూడండి. ఒక సబ్స్క్రైబర్ అడిగారని నేను ఈ వీడియో చేశానండి. ఇది తప్పకుండా వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందనేసి నేను చెప్తున్నాను, కాబట్టి మీరు వేసుకోండి. వెనకాలకు ఇలా వచ్చేస్తుంది అన్నమాట. దీన్ని చుట్టూరుగా మనం హెమ్మింగ్ చేసేసుకోవాలి. తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా చూసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.